వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఒంటరిగానే ఓడిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ శుక్రవారం స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని తెలంగాణ బీజేపీ ఆలోచన చేస్తుందంటూ ఓ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన తరుణ్ చుగ్ తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వైఎస్ షర్మిలకు అండగా నిలవాలని బీజేపీ భావిస్తోందంటూ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. పార్టీకి దురుద్దేశాలు ఆపాదించాలని కుట్రతోనే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. 2020-21 బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ల కోసం 10,000 కోట్లు కేటాయించారు, కానీ ఆ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కలు లేవని ఆరోపించారు. రాష్ట్రంలోని 3.5 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అరవింద్ విమర్శించారు. చెన్నారెడ్డి సేవలను కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రధాని మోదీ తరపున చెన్నారెడ్డికి నివాళులర్పిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. గొప్ప పరిపాలనా దక్షకుడిగా చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా చెన్నారెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. స్వయం ఉపాధి కల్పన కావాలని 1960లో మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిందని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ మట్టి బిడ్డలుగా రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఆకాంక్షకు ఉద్యమించారని గుర్తు చేశారు. మహాన్ బావుల ఆశయాలు 2014లో సాకారమైందన్నారు. సాధించుకున్న తెలంగాణలో అమరవీరుల ఆశయాలు, ఉద్యమకారుల ఆశయాలు కలలుగానే మిగిలిపోయాయని ఈటెల రాజేందర్ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్నవారు ఇంటికి వెళితే చెన్నారెడ్డి ఆదుకునేవారని గుర్తు చేసుకున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. గతంలో రాష్ట్రంలో పాత బస్తీలో అల్లర్లు జరిగితే బీజేపీ తరపున చెన్నారెడ్డి దగ్గరికి వెళ్తే ఆ సమస్యపై అర్ధరాత్రి వరకు మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు సమస్య వస్తే సీఎం, మంత్రులు పట్టించుకునేవారు దిక్కులేరని లక్ష్మణ్ ఆరోపించారు. చెన్నారెడ్డి రాజకీయాలకు అతీతంగా ఉండేవారన్నారు బీజేపీ లక్ష్మణ్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ జైలు నుంచి విడుదలయ్యారు. షరతులతో కూడిన బెయిల్ను కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నందకుమార్ హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అలాగే 10,000 పూచీకత్తును సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం బెయిల్ మంజూరుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొద్ది రోజుల నుండి వినూత్న రీతిలో కార్యక్రమాలు చేస్తున్న వరంగల్ జిల్లా బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాజనాల శ్రీహరి తాజాగా కుర్చీలో పంపిణీ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఆకాంక్షతో చైర్స్ పంపిణీ చేసినట్లు రాజనాల శ్రీహరి తెలిపారు. 200 మందికి ఆయన కుర్చీలు పంపిణీ చేశారు. గతంలో దసరా పండుగను పురస్కరించుకొని కేటీఆర్ సీఎం కావాలని హమాలి కూలీలకు 1 కోడితో పాటు మద్యం పార్టీలు పంపిణీ చేసి వార్తల్లోకి ఎక్కారు. గుడిమల్కాపూర్ కార్పొరేటర్ బీజేపీ నేత దేవర కరుణాకర్ చనిపోయారు. నిన్న రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే కరుణాకర్ చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో దేవర కరుణాకర్ను చూసేందుకు ఆయన అభిమానులు, పార్టీ నేతలు హాస్పిటల్ వద్ద క్యూ కట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కరుణాకర్ మృతదేహాన్ని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేందుకు పట్టణ వాసులు తరలి వెళ్తున్నారు. విద్యా సంస్థలకు వారం రోజులు సెలవు రావడంతో స్వగ్రామాలకు పయనమయ్యారు. ఫలితంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరకక ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. పండుగ పూట సొంతూళ్లకు జనాలు వెళ్తుండటంతో రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండలం పతంగి టోల్గేట్ వద్ద తెల్లవారుజామున వాహనాల సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణవాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. ప్రయాణికులు టికెట్ల కోసం గంటల తరబడి కౌంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు రైల్వే అధికారులు అదనంగా మరికొన్ని టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 కౌంటర్లు మాత్రమే ఉండగా అదనంగా మరో 9 కౌంటర్లను ఏర్పాటు చేసి మొత్తం 21 కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కరీంనగర్ సీతారాంపూర్ 21 డివిజన్లోని ఓ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు కబ్జా చేసిన దారిపై కోర్టు ఉత్తర్వులతో ఉత్కంఠ వీడింది. ప్రహరీ గోడను గతంలో కూల్చేందుకు మున్సిపల్ అధికారులు వెళ్లిన సమయంతో ఫంక్షన్ హాల్ నిర్వాహకులు అడ్డుకోవడంతో ఈ వివాదం పోలీసుల కేసుతో కోర్టుకెక్కింది. దీంతో ఈ విషయంపై ఫంక్షన్ హాల్ నిర్వాహకులు, మున్సిపల్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దారికి అడ్డంగా ఉన్న ప్రహరీ గోడను కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందార నరసింహగౌడ్, ముదిరా సంఘ నాయకుల ఆధ్వర్యంలో అమ్మా న్యూస్ ఛానల్ కొత్త సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అమ్మా న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందని నరసింహగౌడ్ తెలిపారు. అమ్మా న్యూస్ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని, సమాజంలోని వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఛానల్ పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని బీరంగూడలో మాజీ ఇన్ఛార్జి సర్పంచ్ మంజులా చంద్రశేఖర్ అమ్మా న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మా న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. అమ్మా న్యూస్ ఛానల్ సిబ్బందికి, యాజమాన్యానికి
పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు వారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 2 బాలింతలు మృతి చెందినట్లు బాలింతల తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 బాలింతలు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింతలు మృతి చెందినట్టు మృతురాలు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు చాదరగట్టు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎల్బీ నగర్లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. 50 ఏళ్ల వృద్ధురాలు మెడలోని గొలుసుల దుండుగలు లాక్కొని పారిపోయారు. కారు పక్కన బైకు ఆపి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును తెంచుకొని బైక్ పై పరారయ్యారు. ఆమె అరిచిన ప్రయోజనం లేకుండా పోయింది. బాధితులు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంక్రాంతి పండుగ అంటే రంగురంగుల గాలి పటాలు. అవి ఎగురుతుంటే చిన్న పెద్ద అందరికీ ఉత్సాహమే. పతంగులు ఎగురవేయడమే ప్రతి ఒక్కరు పోటీ పడుతుంటారు. కానీ ఈ గాలి పటాలకు ఉపయోగించే మంజాపై అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించే సింథటిక్ చైనీస్ మాంజా వల్ల మానవులకు, మూగజీవులకు, పక్షులకు హాని కలుగుతుందని వాటిని వాడొద్దని అధికారులు సూచిస్తున్నారు. చైనా మాంజాల వాడకాన్ని నిషేధించాలని, వాటిని విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాచకొండ షీటీఎంస్ డీసీపీ సలీమా హెచ్చరించారు. మహిళల భద్రత కోసం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నామన్నారు. కుషాయగూడ, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈవ్ టీజింగ్లకు పాల్పడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో మైనర్లే అధికంగా ఉన్నారని, మొదటిసారిగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని, తిరిగి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తి తగాదాలు ఒకరి ప్రాణం తీశాయి. ఆస్తి పంపకాల్లో తేడాలు రావడంతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు ఇటుకలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తన సోదరుడు జాబేర్ చేతిలో అబుద్దులా చనిపోయాడు. జాబేర్కు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వరంగల్ నగరంలోని పోచా మైదాన్ మండి బజార్లో అర్ధరాత్రి యువకులు వీరంగం సృష్టించారు. పోలీసుల ఎదుటే నడి రోడ్డుపై 2 వర్గాలు కర్రలతో దాడులకు దిగారు. మద్యం మత్తులో ఉన్న యువకులు పరస్పరం దాడులు చేసుకున్నట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు బిర్యానీ హోటల్స్, బెల్ట్ షాపులు తెరిచి ఉండటమే ఈ దాడులకు కారణమని సమాచారం. అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న యువకులు నిత్యం ఒక హోటల్లో బిర్యానీ కోసం వెళ్తూ ఉంటారని స్థానికులు తెలిపారు. కాగా వీరు తరచు గొడవలు పడుతుంటారని వారన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శివాజీనగర్లో ప్రియుడు ఇంటి ముందు ఓ యువతి ఆందోళనలో దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుని గర్భం దాల్చిన తర్వాత భర్త నవీన్ ముఖం చాటేశాడని అమ్మాయి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లైన 15 రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. గర్భానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశాడని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. గుంటూరు జిల్లా పొన్నూరు లక్ష్మీ థియేటర్లో వాల్తేరు వీరే సినిమా ప్రదర్శన సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది. సినిమా సమయానికి స్టార్ట్ కాకపోవడంతో అభిమానులు ఆగ్రహానికి గురై అద్దాలు పగలకొట్టి ఆందోళనలో దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి అభిమానులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. అమెరికాలో వీర నరసింహారెడ్డి సినిమాను చూస్తుండగా అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. బాలయ్య సినిమాను చూస్తూ అభిమానులు చేసిన అల్లరి దెబ్బకు పోలీసుల థియేటర్స్ కి రావాల్సి వచ్చింది. అమెరికా నందమూరి ఫ్యాన్స్ చేసిన హంగామా అమెరికా పోలీసుల ఆగ్రహానికి గురి చేసింది. ఫ్యాన్స్ అల్లరితో ఏకంగా సినిమా ప్రదర్శన నిలిపివేశారు. నందమూరి అభిమానుల ఉత్సాహానికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా పోలీసులు రంగంలోకి దిగారు. వీర నరసింహారెడ్డి సినిమా ప్రదర్శన నిలిపివేసి అధికారులు ప్రేక్షకులకు వార్నింగ్ ఇచ్చారు. 3 నెలల అనంతరం కృష్ణా జలాదివాసం నుంచి సంగమేశ్వర ఆలయం బయటపడింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే నాగర్ కర్నూలు జిల్లా సోమశిల సమీపంలోని ఏపీ సరిహద్దుల్లో గల సప్తనదుల సంగమ క్షేత్రం వద్ద ఉన్న ఈ సంగమేశ్వర ఆలయం ఏటా భారీ వర్షాలు, నదీ జలాలు పెరిగిన సందర్భంలో జలదివాసంలోనే ఉంటుంది. ప్రస్తుతం శ్రీశైల ప్రాజెక్టులోని కృష్ణానది తిరుగు జలాలు రోజురోజుకు తగ్గుముఖం పడుతుండటంతో ఆలయ గోపురాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయం చుట్టూ మరపోటులోని ప్రదర్శనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేటి నుంచి ఐనవోలు మల్లన్న జాతర జరగనుంది. ఐనవోలు మల్లికార్జున స్వామికి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ్టి నుంచి ఉగాది వరకు జాతర జరగనుంది. ఐనవోలు మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరంగల్ నుంచి ఐనవోలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. జాతరకు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 సీసీ కెమెరాలతో నిఘాలో నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అమ్మా న్యూస్ 2023 క్యాలెండర్ను ఆవిష్కరించారు. అమ్మా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు అమ్మా న్యూస్ ప్రసారాలను ఆదరించాలని, భవిష్యత్తులో అమ్మా న్యూస్ ఉన్నత స్థాయికి ఎదగాలని సత్యనారాయణ ఆకాంక్షించారు. అలాగే నిజాలను నిర్భయంగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు తీసుకోవాలని కరీంనగర్ సిపి కోరారు. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తెలంగాణ వస్తే బతుకులు మారతాయని చెప్పిన సీఎం ఎవరి బ్రతుకులు మార్చారో చెప్పాలన్న ఐఎఫ్టీయూ సంఘ నాయకులు కోరారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న కేజీబీవీలో నాన్ టీచింగ్ వర్కర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మరోపక్క ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
మహబూబాద్ జిల్లా కేంద్రంలో ముకుంద ఏషియన్ థియేటర్లో వాల్తేరు వీరే మూవీ బెనిఫిట్ షోలో ఫ్యాన్స్ సందడి చేశారు. థియేటర్ ముందు పెద్ద పెద్ద కటౌట్లతో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సందడి చేశారు. తమ అభిమాన హీరో చిరంజీవి రవితేజతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారని, ఇద్దరు కలిసి వెండితెరపై అద్భుతం చేశారని జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మునీర్ తెలిపారు. ఇదొక మాస్ సినిమా అని, సూపర్ హిట్ పక్కా అని అన్నారు. ఇక చిరంజీవి ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందేనని తెలిపారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతుందన్నారు. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక నికర లాభం 13.4% వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలానికి 5,809 కోట్ల లాభాన్ని నమోదు చేసిన ఇన్ఫోసిస్ ఈ ఏడాది 6,586 కోట్ల లాభం ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే ఇన్ఫోసిస్ ఏకీకృత ఆదాయం 20% వృద్ధి చెంది 38,318 కోట్లకు చేరింది. ఆదాయం, లాభాలు రెండింటిలో ఇన్ఫోసిస్ పరిశ్రమ వర్గాలు అంచనాలను అందుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో విలీనానికి మద్దతు పెరుగుతోంది. పీఓకేలోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు తమ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయాలని డిమాండ్ను మరింత బలంగా వినిపిస్తున్నారు. ఇందుకోసం వారు నిరంతర ర్యాలీలతో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తమ నిరసన తెలియజేస్తున్నారు. తమ ప్రాంతం పట్ల పాక్ చూపిస్తున్న వివక్షతను వారు ప్రశ్నిస్తున్నారు. కార్గిల్ రోడ్డును తెరిచి భారత్లో కేంద్రపాలిత ప్రాంతం లడక్ పరిధిలో కార్గిల్ జిల్లాలో కలపాలను కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా గడిచిన 12 రోజులుగా ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాగి వాహనం నడిపినందుకు ఓ వ్యక్తికి కోర్టు వినూత్న శిక్ష విధించింది. కర్ణాటకకు చెందిన సత్యపాల్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ నర్సింగి పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. పట్టుబడిన సత్యపాల్కి న్యాయస్థానం 4,000 జరిమానాతో పాటు రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ కోసం 2 రోజుల డ్యూటీ చేయాలని కోర్టు తీర్పిచ్చింది. జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ భౌతికాయానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. శరద్ యాదవ్ పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రాహుల్ గాంధీ ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. శరద్ యాదవ్ మరణం భారత రాజకీయాలకు తీరని లోటని రాహుల్ అన్నారు. యాదవ్ నిరాడంబరమైన వ్యక్తి అని, ఆయన నుంచి చాలా నేర్చుకున్నామని తెలిపారు. దేశానికి శరద్ యాదవ్ చేసిన సేవలు చిరస్మరణీయమని రాహుల్ గాంధీ కొనియాడారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ మరోసారి విమర్శలు చిక్కుకున్నారు. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో లండన్ నుంచి లీడ్స్ నగరానికి ప్రైవేట్ జెట్లో వెళ్లటాన్ని ప్రతిపక్ష ఎంపీలు, పర్యావరణవేత్తలు తప్పుపడుతున్నారు. వైద్య సదుపాయాల కొరతతో రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతుంటే ప్రధాని సునాక్ ప్రైవేట్ జెట్ ఉపయోగించారని ప్రతిపక్ష లేబర్ పార్టీ మండిపడింది. ఇదో దుబారా ఖర్చు అని విమర్శించింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. విహారయాత్రలకు వెళ్లే ఉద్యోగులు అపరిమిత సెలవులు తీసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ప్రస్తుత కంపెనీ అనుసరిస్తున్న 4 వారాల వెకేషన్ పాలసీని రద్దు చేసింది. అందుకు బదులు డిస్క్రిషనరీ టైమ్ ఆఫ్ పేరిట జనవరి 16 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయడం తెలుస్తోంది. అయితే ఈ కొత్త పాలసీ అమెరికాలో పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. రహస్య పత్రాల వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై దర్యాప్తునకు ప్రత్యేక న్యాయవాదిని నియమించినట్లు ఆ దేశ అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ ప్రకటించారు. ఈ విచారణను మాజీ కెరియర్ జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రాసిక్యూటర్, మేరీల్యాండ్ మాజీ అటార్నీ రాబర్ట్ హూర్ నిర్వహిస్తారని చెప్పారు. జో బైడెన్ 2009 నుంచి 2016 వరకు అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న కాలానికి చెందిన పత్రాలు వాషింగ్టన్లోని ఆయన ప్రైవేట్ నివాసంలో దొరికాయి.